ఇవాళ మీకు ఒక చిన్ని కథ చెప్పబోతున్నా. కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుణ్ణి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వుకొని చూపిస్తాను చూడండి అన్నాడు. 4 బాణాలు 4 దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తీసుకొని రమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కున ఆ బాణాలు వెతుక్కుంటూ వెళ్ళారు. అర్జునుడికి ఒక బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర రాగం వినిపించింది. అటువైపు తిరిగాడు. ఒక కోయల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటోంది. అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న 4 బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యం వేసింది. వెనుతిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవునికి అర్థం కాలేదు. నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు. శ్రీకృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతగా నాకిందో, కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనం అవుతారు. భగవన్నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరు. ఉద్ధవ గీత, శ్రీమద్ భాగవతం సేకరణ. ఏమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. రాసిన వారికి కృతజ్ఞతలు. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. ధన్యవాదములు.